బొత్తిగా భయం లేకుండా పోయింది. ఈ మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించిన వారితో, అధినేతను బూతులు తిట్టిన వారితోనే ఇప్పుడు టీడీపీ నేతలు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం సేకరించిన అధినేత చంద్రబాబు ఆయా నేతలకు స్వయంగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా కొంతమంది నేతలైతే మాట్లాడితే తప్పేంటి అని ఎదురు వాదిస్తున్నారు కూడా. గత వైసీపీ ప్రభుత్వంలో టార్గెట్ చంద్రబాబు, లోకేష్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన వాళ్లలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అప్పటి వరకు టీడీపీ అధినేతపై పొగడ్తల వర్షం కురిపించారు వంశీ. కానీ వైసీపీలో చేరిన తర్వాత అదే చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు. చివరికి వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ఒక దశలో టీడీపీ లీడర్ కనిపిస్తే కొట్టండి అనేలా తన క్యాడర్ ని ఆదేశించారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా వల్లభనేని వంశీపై చర్యలు ఉంటాయని అందరూ భావించారు. కానీ టీడీపీలోని కొందరు నాయకులు ఇప్పుడు వంశీని కాపాడుతున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. వంశీకి మాజీ ఎంపీ, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మద్దతిస్తున్నట్లుగా ప్రస్తుత టీడీపీలో చర్చ జరుగుతోంది. పోలీసుల కదలికలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎప్పటికప్పుడు కొనకళ్ళ స్వయంగా వంశీకి చేరవేస్తున్నారని, అందుకే 7 నెలలు గడిచినా వంశీని ప్రభుత్వం ఏం చేయలేకపోతుందనే మాట బలంగా వినిపిస్తోంది. ఇక మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో నిందితుడైన అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ప్రధాన అనుచరుడు తులసిబాబును ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. తులసిబాబును గుంటూరులో కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అక్కడికి చేరుకున్నారు. కోర్టు ఆవరణలోనే అందరూ చూస్తుండగానే దాదాపు గంటసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. తులసిబాబును న్యాయమూర్తి ఇంటి వద్దకు పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత ఎమ్మెల్యే రాము అక్కడి నుంచి వెళ్లిపోయారు. తులసిబాబు వైసీపీ అభిమాని అనేది అందరికీ తెలిసిన విషయం. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో టీడీపీ ఎమ్మెల్యేకు ఏం పని అని ప్రస్తుత సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు అదుపులో ఉన్న నిందితుడితో గంటల పాటు అందరి ముందు చర్చించాల్సిన అవసరం ఏంటని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇక రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తీరుపై అధినేత చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తరచూ వైసీపీలోని నేతలతో ఆదిరెడ్డి వాసు భేటీ అవుతున్నారనేది రాజమండ్రిలో బలంగా వినిపిస్తున్నమాట. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో వాసుకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, అందుకే హైదరాబాద్లో తరచూ సమావేశం అవుతున్నట్లు పుకార్లు. అలాగే రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడితో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్తో కూడా వాసు వ్యాపారాలు చేస్తున్నారనేది టీడీపీ నేతలే చేస్తున్న ఆరోపణలు. ఇసుక, మద్యం వ్యాపారాల్లో వైసీపీ నేతలతో వాసు లావాదేవీలు కొనసాగిస్తున్నారని ఇప్పటికే చంద్రబాబుకు గోరంట్ల వంటి సీనియర్ నేతలు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు కూడా. కింజరాపు ఇంటి అల్లుడు అనే కారణంతో వాసు తీరును చంద్రబాబు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి తన బంధువులు కావడంతో తనను ఏమీ చెయ్యలేరనే ధీమాతో వాసు వ్యవహరిస్తున్నారనేది రాజమండ్రి వాసుల ఆరోపణ.